ఈ దేశ కుల వ్యవస్థకు కారకులెవరు? బ్రాహ్మణ సమాజమే. బ్రాహ్మణ సమాజంలో కొంతమంది పెద్దలు కూడా ఈ కుల వ్యవస్థ వల్లనే ఈ అసమంతరం చెప్పేశారు. మిగిలిన బ్రాహ్మణ సమాజం ఏం చేయాలా? ఈ కుల వ్యవస్థ రద్దు కోసం ముందుకు రావాలి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి, రాష్ట్రపతి కూడా ఆలోచించాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నా? ఆర్డర్ను రద్దు చేసుకోమని ఎందుకన్నానంటే ఆనాడు ఈ ఆర్డర్ను తీసుకొచ్చింది రాష్ట్రపతి బ్రాహ్మణుడు. ఆనాడు ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నెహ్రూ బ్రాహ్మణుడు. ఆనాడు దేశ క్రైస్తవ ప్రతినిధిగా పాల్గొన్న ముఖర్జీ బ్రాహ్మణుడు. కాబట్టి ఎవరికి లేని వివక్ష మా మీదకి వచ్చేసింది. ఈనాడు రాష్ట్రపతి గిరిజనురాలు కదా, ఆదివాసీ బిడ్డ కదా, ఆదివాసీ బిడ్డ ఒడిశా నుండి వచ్చింది కదా. ఒడిశాలో గిరిజనులు హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు కదా. ఒడిశాలో గిరిజనులు, ఆదివాసులు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు కదా. ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి ఎవరు? గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ రిజర్వేషన్లు ఇక్కడ ముస్లింలకు అమలు జరుగుతున్నాయి కదా. ఓబీసీలకు ఇక్కడ క్రైస్తవులైన కూడా రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి కదా. ఓబీసీలకు హిందువులైన అమలు జరుగుతున్నాయి కదా. ఓబీసీ ప్రధానమంత్రి ఉండగా ఓబీసీ రిజర్వేషన్లు ముస్లింలకు అమలు చేస్తూ ఈడ క్రైస్తవులకు అమలు చేస్తూ ఒక దళితులకు మాత్రమే అమలు జరగద్దని చెప్పి ఏదైతే ఆర్డర్ ఉన్నదో ఆర్డర్ను సరిచేయడం బాధ్యత కదా. ఈ నేపథ్యంలో విజ్ఞప్తి చేస్తున్నా నేను. జ్ఞానం ఎవరి సొత్తు కాదు. జ్ఞానం అందరి సొత్తు. అవకాశం ఉంటే జ్ఞానం అందరికీ వస్తుంది. అందుకు సాక్ష్యం ఒక చెప్తున్నా నేను. మనందరికీ తెలుసు శంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు ఒకరోజు గంగానదిలో స్నానం చేసి రోడ్డు మీద వస్తుంటే కులహీనులు అనే చండాలుడు ఒకరు ఎదురవుతారు, 4 కుక్కలు పట్టుకొని. కులహీనులు అనే చండాలు ఎదురవుతారు. ఎదురైనప్పుడు ఆదిశంకరుడు అనబడుతున్న బ్రాహ్మణుడు చండాల్ని పట్టుకొని ఏమంటాడు? నువ్వు దారికి ఎదురుగా వచ్చావు, నువ్వు పక్కకు తొలుగు అంటాడు. దాన్ని అర్థమైంది. దళితులు అనే చండాలు రోడ్డు మీద నడిచే స్వేచ్ఛ లేదనే కదా. ఇక గుళ్ళకు వచ్చే స్వేచ్ఛ ఎక్కడిచ్చే వీళ్ళు? అప్పుడు మా చండాలుడు ఒక ప్రశ్నిస్తాడు. ఎవరిని? శంకర్నే ప్రశ్నిస్తాడు. సంఘటన వారణాసిలోని గంగానది నుండి తిరిగి వస్తుండగా శంకరుడు 4 కుక్కలతో నడుస్తున్న ఒక చండాలను కలిశాడు. అభ్యర్థన సాంప్రదాయ ఆచార పవిత్రను పాటిస్తూ శంకరుడు చండాలతో నువ్వు తొలగిపో అంటాడు. ఎదురుగా వస్తున్నాడు కదా, నువ్వు తొలగిపో అంటాడు. అప్పుడు చండాలుడు ఆదిశంకరుని ఏమంటాడో చూడండి. గంభీరమైన ప్రశ్న. చండాలుడు ఏమంటాడంటే ఇలా అడిగాడు శంకరుణ్ణి, నీవు శరీరం కదలాలని కోరుకుంటున్నావా లేక నా ఆత్మ కదలాలని కోరుకుంటున్నావా అన్నాడు. నువ్వు నా శరీరం కదలాలని కోరుకుంటున్నావా నా ఆత్మ కదలాలని కోరుకుంటున్నావు ఒక ప్రశ్న వేశాడు. రెండోది, నువ్వు గంగా నదిలోంచి వస్తున్నావు కదా, ఆ గంగా నది జలాల్లో సూర్య ప్రతిబింబానికి చండాలుడి కుటీరం పక్కన ఉండబడే మా కుటీరం పక్కన ఉండే ప్రవహించే నీటిలోని సూర్య ప్రతిబింబానికి ఏమైనా తేడా ఉన్నదా అని అడిగాడు. అంటే గంగా నదిలో సూర్యబింబం ఉంటుంది, మా ఇంటి పక్క కూడా నీటిలో సూర్యబింబం ఉంటుంది, ఏమన్నా తేడా గమనించావా అని అంటాడు. అంటే అప్పుడు జ్ఞానోదయం ఎవరికైంది? ఆదిశంకరుడికి అయింది. ఆదిశంకరుడిగా ఏం చేస్తాడు? చండాలుడి కాళ్ళ మీద పడతాడు. ఎవరి మీద పడతాడు? తన అజ్ఞానాన్ని తొలగించడంలో సహాయపడిన గురువుగా చండాలు గురించి గుర్తించి శంకరుడు అతని ముందు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. జ్ఞానం ఎవరి సొత్తు కాదని చండాలుడు నిరూపించాడు. ఈనాటి తరంలో జ్ఞానం ఎవడి సొత్తు కాదని మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిరూపించాడు. ఇవాళ కొన్ని వేల సంవత్సరాలుగా విద్యకు దూరమైన వర్గాల నుంచే విద్యను అపోసవను పట్టుకొని దాన్ని అందిపుచ్చుకొని ప్రపంచంలో అగ్రగణ్యుడైన మేధావిగా ఎదిగి ఇవాళ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి నాలెడ్జ్ డేగా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చిందంటే
జ్ఞానం ఎవరి సొత్తు కాదని, అవకాశం వస్తే అందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకునే శక్తి మాకున్నదని చెప్పి మా అంబేద్కర్ నిరూపించాడు. ఆది శంకరుడికి పాఠం నేర్పింది దళితులే, భారత రాజ్యాంగాన్ని రాసింది దళితుడే. జ్ఞానం మీ సొత్తేం కాదు, జ్ఞానం మా సొత్తు. జ్ఞానం మీ సొత్తేం కాదు, జ్ఞానం మా సొత్తు. ఈ విషయంలో మీ అన్నగా చెప్తున్నా, కుల వ్యవస్థ రద్దు చేయకపోతే ప్రమాదం దేశానికి. బ్రాహ్మణులకు వస్తుందా రాదా పక్కకు పెట్టండి, దేశానికి ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ఒకనాడు మన మౌర్యుల కాలంలో, ఒకనాడు అశోకుడి కాలంలో అఖండ భారత్లో జీవించిన వాళ్ళం మనం. ఎక్కడ జీవించిన వాళ్ళం? అఖండ భారత్లో జీవించిన వాళ్ళం. మీ సోదరుడిగా ఇది అఖండ భారత్ మ్యాప్, ఇది అఖండ భారత్ మ్యాప్ విషయం. ఓకే, ఆ తర్వాత అఖండ భారత్ పోయింది, బ్రిటిష్ ఇండియా దాకా వచ్చింది. ఆ బ్రిటిష్ ఇండియా కూడా పోయింది, ఉన్న ఇండియా ఇప్పుడు మిగిలింది. అఖండ భారత్కు ఉన్నప్పుడు మన భారత వైశాల్యం ఎంత, ఇప్పుడు ఉండబడి ఇండియా మ్యాప్ వైశాల్యం ఎంత? అఖండ భారత్లో ఉన్నప్పుడు మన భారత రాజకీయ వైశాల్యం ఎంత, ఇప్పుడు ఉండబడి మన ఇండియా వైశాల్యం ఎంత? ఒక్కసారి వైశాల్యం గురించి చెప్తా చూడండి. 20వ శతాబ్దపు లోపు, ప్రారంభం లోపు మన రాజకీయ భారత్, అఖండ భారత్ 76,56,000 చదరపు కిలోమీటర్లు. పాత్రికేయ మిత్రులారా, ఇది మన అఖండ భారత్కు సంబంధించిన ఉంటుంది చూడండి.